హే గాయ్స్, ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? వెల్కమ్ టు కీర్తిస్ వరల్డ్. ఏంటబ్బా పెద్దమ్మాయి ఏడుస్తుంది, చిన్నమ్మాయి చూస్తుంది, పెద్దమ్మ బుజ్జగిస్తుంది. ఎందుకా అని చూస్తున్నారా? బేసిక్ గా నందుకి ఎలర్జీ వచ్చిందండి. 2 months ఎగ్ చికెన్ ఇలాంటివి పెట్టొద్దన్నారు. వాళ్ళ అన్నయ్య ఆమ్లెట్ తిన్నాడని అది ఇస్తారా లేదా అని ఏడుస్తుంది. వాళ్ళ పెద్దమ్మ ఏమో సంజాయిస్తుంది అనమాట. రే మర్చిపోయా, మనం షాపింగ్ కి వెళ్ళాలి కదా అని గుర్తు చేస్తున్నాను. ఈ లోపే చిన్నమ్మాయి ఏడ్చిందండి. ఎందుకంటారు? షాపింగ్ అంటే భయమా, నాతో అంటే భయమా? మీరే చెప్పాలి. ఈ బాబుకే అండి షాపింగ్. ఎందుకు, మా అక్కయ్య కొడుకు, పేరు రాకేష్, మీకు తెలుసు కదా. ఇంకా అందరం కలిసి అలా అలా వెళ్తున్నామా. గల్లీలో ఆటోలు కావాలంట మా అక్కయ్య నడవలేక. అన్ఫార్చునేట్లీ అలా దొరికేసింది. ఇలా ఎక్కేసి ఇంకా అలా ఇలా గల్లీలు తిరిగేసి ఫైనల్ గా అయితే లక్కీ మాల్ కి వచ్చేసామండి. ఇదిగోండి లక్కీ మాల్, గుర్తుందా? దివాళీ అప్పుడు కూడా షాపింగ్ చేసింది ఇక్కడే అండి. ఇంకా ఫైనల్ గా వచ్చాము. నడవకుండా ఆటో ఎక్కి వచ్చామనేమో లిఫ్ట్ చెడిపోయిందండి. స్టెప్స్ ఎక్కి వెళ్లాల్సి వచ్చింది. 3rd floor అంట మెన్స్ వేర్. అలా ఎక్కుతూ వెళ్తూ ఇలా బొమ్మల డ్రెస్సెస్ చూస్తూ, కుర్తా సెట్స్ చూస్తూ, అవి చూస్తూ ఇవి చూస్తూ, ఎన్నెన్నో చూస్తూ, ఏవేవో కొనాలని కానీ కొనలేని పరిస్థితులలో ఈ బొమ్మలకేసిన డ్రెస్సులు అయితే నాకు భలే నచ్చాయండి. చిన్నపిల్లలవి భలే ముద్దు ముద్దుగా ఉన్నాయి. ఇంకా వెళ్ళి చూడంగానే చూసారా, కన్నుల పండుగగా ఉంది. అసలు కోట్స్ చూడండి ఎంత బాగున్నాయో. కొత్త కలెక్షన్ అంటే అన్ని బాగున్నాయి. చూసారా, షాపింగ్ చేయాల్సిన పిల్లోడు పాపతో ఆడుకుంటున్నాడు. సరే, మా అమ్మ మా అక్కయ్య కలిసి ఈ మోడల్లో రాఖీ ఎప్పుడు ట్రై చేయలేదని చూస్తున్నారన్నమాట. వీటిలో ఎన్నో రకాలు ఉన్నాయి. షర్వాణి అంటారు అనుకుంటా, షార్వాణి అంటారు, ఏదో తెలియదు నాకు. అడ్జస్ట్ అవ్వండి. ఈ కలర్ లో పింక్ కలర్, ఆ కలర్, ఈ కలర్, రమా గ్రీన్, యాష్ కలర్, మోడల్ ఉందండి. కానీ డిజైన్ ఒకేలా ఉంది. సో ఇదంతా ఎందుకు తలనొప్పి? ఒకటి ట్రైల్ వేస్తే పోలా, అదిరిపోలా. ఎలా ఇచ్చే ఐడియా? ఇక్కడ ఒక జోక్ జరిగిందండి. ట్రయల్ రూమ్కి వెళ్ళి ట్రైల్ వేసి రమ్మంటే ట్రయల్ రూమ్ డోర్ మీద లేడీ బొమ్మ ఉందని లేడీస్ ట్రయల్ రూమ్ అనుకొని వెళ్ళడానికి జంకుతున్నాడు. అలా ఫన్ అయిపోయింది. కాదులే, అన్ని ఒకటే యూజ్ చేసుకోవచ్చు అని చెప్తే అప్పుడు వెళ్ళాడనమాట. చూసారా ఎంత బాగున్నాడో కదా, హీరో కట్అవుట్ అండోయ్ మా అబ్బాయి. మీకు ఏ డ్రెస్ నచ్చిందో కామెంట్ చేసి చెప్పండి. ఏది తీసుకున్నామో నేను చివర్లో చెప్తాను, వీడియో స్కిప్ చేయకుండా చూడండి. ఈ లోపు మన కళ్ళు ఊరుకుంటాయా? నందు కోసం అని చెప్పేసి టాప్స్ చూశాను. 1000కి 4 pieces అంట. చాలా బాగున్నాయి, చాలా కలర్స్ ఉన్నాయి కూడా. న్యూ మోడల్ ఇవి. ఈ టాపులు కావాలని అమ్మని అడగరాదు నువ్వే? అమ్మని అడిగితే చెప్పించి ఇంకా నేనే బట్టలు మీరు ఇప్పేయాల్సింది పోయి అని పాత చెప్పుకుంటే తీసుకుని పోకండి. జలుబు చేసిన చలికాలం కాబట్టి. చూసారా, మా అక్క ఏమనిందో, మా అమ్మని అడగమంటే అలా అనిందనమాట. సరేలే, చూసడానికైనా నందు ఏమో పరిగెత్తుతుంది. ఇలా కాదులే అని చెప్పేసి 4 కలర్స్ తీసుకొని మా అమ్మ దగ్గరికి వెళ్ళి చెప్పానమాట. ధైర్యం చేసి మరీ వెళ్ళి చెప్పాను. 1000కి 4 అంటమా, క్వాలిటీ బాగుంది, రఫ్ అండ్ టఫ్ యూజ్కి బాగుంటుందని. దానికి మా అమ్మ చూసిన ఎక్స్ప్రెషన్కి నాకు భయం వేసి వద్దులే అనిపించి వెనక్కి వెళ్ళాను. ఏం చేస్తాం, ఏం చేయలేం కదా. ఫైనల్గా అయితే ఈ కోట్ తీసేసుకున్నామండి. చాలా బాగుంది కదా. ఇప్పుడు ట్రెండ్ కూడా నడుస్తుంది ఈ కోట్ మీద. అలా కోట్ తీసుకెళ్లి బిల్ కౌంటర్లో ఇచ్చిందా, షాక్ అయింది. ఎందుకంటే డిస్కౌంట్ ఏం లేదంట, ఒరిజినల్ ప్రైస్ ఇవ్వాల్సిందే. చూసారా గర్ల్స్ టాప్స్ ఎంత బాగున్నాయో. కానీ మా ఆడపిల్లలు రాలేదు కదండి. మా పెద్దక్కాయ వాళ్ళ అమ్మాయి 10th క్లాస్ అండి. సో లేట్ అవుతుంది వచ్చేసరికి. ఆడపిల్లలందరికీ కలిపి ఒకేసారి షాపింగ్ చేయాలని ముందు అబ్బాయికి చేసేసాము. అలా బయటికి వచ్చామో లేదో ఇలా బొమ్మలు కనిపించాయి. నందు ఏడవడం స్టార్ట్ చేసింది. ఇంకేముంది, వాళ్ళ పెద్దమ్మ సరే నేను ఇప్పిస్తారా అని చెప్పి ఒక డక్కు బొమ్మ ఇప్పించిందండి. ఇంకా బొమ్మ తీసుకున్నందుకు నందు హ్యాపీ, డ్రెస్ కొన్నందుకు రాఖీ హ్యాపీ, షాపింగ్ చేసినందుకు మేం హ్యాపీ. ఈ వీడియో చూసినందుకు మీరు హ్యాపీయో కాదో నాకు కామెంట్ చేసి చెప్పండి. వచ్చేటప్పుడు ఆటోలో వచ్చాం, వెళ్ళేటప్పుడు నడుచుకుంటూ వెళ్దాం. ఫాలో మీ మోర్.